లోకంలో ఉన్న వాళ్ళ దర్శనం ఏంటి తెలుసా? డబ్బులు సంపాదించుకుందామా, తిందామా, తాగుదామా, ఎంజాయ్ చేద్దాం, ఇది లోకంలో ఉన్న వాళ్ళ డిజైర్. కానీ నీ ఉద్దేశం, నా ఉద్దేశం ఏమంటే తెలుసా? నన్ను పుట్టించిన వాడు ఒకడు ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు ఒకడు ఉన్నాడు, నేను చేస్తున్న ప్రతి క్రియను ఆయన ఎరుగుతాడు. కాబట్టి ఖచ్చితంగా ఆయన చిత్తాన్ని నేను చెయ్యాలనే తృష్ణ, తాపత్రయం నీలో ఉండాలి. వాక్యం ఇలా సెలవిస్తుంది, యవ్వనుడా నీ యవ్వనాన్ని బట్టి నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి అన్నాడా లేదా? నీ హృదయంలో ఎలా ఉంటే అలా చేసుకో, నువ్వు చక్కగా ఎంజాయ్ చేయి. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, ఖచ్చితంగా నువ్వు చేసిన ప్రతి దాన్ని బట్టి దేవుడు ఒక దినము తీర్పులోనే తీసుకొస్తాడు. ఎందుకు ఈ విషయం చెప్తానంటే, మనం ఇప్పుడు చేస్తున్నవి భవిష్యత్తులో మనకేమనిపిస్తుంది అంటే, ఎందుకు చేసామనిపిస్తుంది. అనిపిస్తుందా? బ్రతుకు ఇప్పుడు చాలా మంది నేను చూశాను ఆత్మీయుల్ని, యవ్వనం ఉండగా సంపాదన కోసం పరిగెత్తారు, యవ్వనం ఉండగా సుఖభోగాల కోసం పరిగెత్తారు. కానీ ఇప్పుడు ఏడుతున్నారు ఏమని తెలుసా? అప్పుడు దేవుణ్ణి తెలుసుకున్నా బాగుండేది, అప్పుడు మందిరానికి వెళ్ళినా బాగుండేదని. ఎందుకంటే